నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు సమన్వయకర్త డాక్టర్ సుధీర్ దారాలతో కలిసి కొత్త బస్టాండ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కంచుకోట అని, రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక భరోసానిస్తూ ఈ నాయకుడి దగ్గరికి మేము పోగలుగుతున్నాము, ఇతన్ని అప్రోచ్ కాగలుగుతున్నాము, ఆయన పలకరింపు బాగుంది, మన సమస్యలు వింటున్నాడు అని ఒక మంచి పేరును కూడా ఆయనని ఇప్పటికే సంపాదించుకోవడం కూడా జరిగింది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇది జరుగుతున్నటువంటి 3వ ఎన్నిక. 2 ఎన్నికల్లో కూడా ఒక ఎన్నికల్లో ఏమో 20,000 మెజార్టీ, ఆ తర్వాత ఎన్నికల్లో ఏమో 40,000 మెజార్టీ ఇక్కడ ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. రానున్న ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ మెజార్టీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.